ఓకే, మనకి సిఏఏ ట్రేడ్ అయిపోయింది. ఇప్పుడు ల్యాన్ చూద్దాం. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఇట్ విల్ కనెక్ట్ ఆల్ ద నెట్వర్క్ డివైజెస్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్. అంటే మనకి సింగిల్ లొకేషన్ ఏదైతే మనకి నెట్వర్క్ డివైజెస్ ఉన్నాయో వాటిని అన్నిటిని కలిపి యూజ్ చేసుకోవడానికి ఒక సింగిల్ లొకేషన్ లో ఆ, మనం ల్యాన్ అంటాం. ఓకే. సో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం హాస్పిటల్స్ తీసుకోవచ్చు, స్కూల్ తీసుకోవచ్చు, బ్యాంక్ తీసుకోవచ్చు, రిటైల్ షాప్స్ తీసుకోవచ్చు, యూనివర్సిటీ తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఫర్ ల్యాన్ కనెక్టివిటీ మనకి ఇంటర్నెట్ అవసరం అవుతుంది లేదా లేదు. ఓకే. అని ఈ మనకి ఇంటర్ఫేస్ ఏదైతే ల్యాన్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంటర్నల్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే ఎందుకు అని అంటే ఇక్కడ మనం జస్ట్ ఏదైతే మనం ఒక పర్టికులర్ ప్లేస్ లో ఏదైతే చేసుకుంటున్నామో దాన్ని ఇంటర్నల్ ఇంటర్ఫేస్ అంటాం అనమాట. ఎక్స్టర్నల్ కి వెళ్ళట్లేదు కదా, అది అంటే బయటికి వెళ్ళట్లేదు. ఓన్లీ మనకి ఇక్కడ లోపల మాత్రం ఉంటుంది. అవునా? అంటే ఆ హాస్పిటల్ తీసుకుందాం, హాస్పిటల్కి ఆ హాస్పిటల్లో మాత్రం ఉంటాయి. అవునా? అంటే వేరే వేరే బ్రాంచెస్ ఉండొచ్చు హాస్పిటల్ కి, కానీ కొన్ని హాస్పిటల్స్ పర్టికులర్ ఆ ఒక్క ఏరియాలో మాత్రమే ఉంటాయి. అవునా? తర్వాత స్కూల్స్ తీసుకోవచ్చు. స్కూల్లో కూడా అంతే. ఓకే బ్రో. ఉమ్, స్కూల్లో మనకి ఆ మనం ఏదైతే చూడు ల్యాబ్స్ తీసుకువెళ్ళి చూపిస్తారు కదా, ఉమ్, దాన్ని ఆ, ల్యాన్ అంటాం. ఓకే. సో అలాగా ఏదైతే రిటైల్ షాప్ ఉన్నదో రిటైల్ షాప్ లో కూడా మనకి ఒక సిస్టమ్ ఉంటది, ప్రింటర్ ఉంటది, వైఫై ఉంటది, తర్వాత మనకి ఏముంటది ఇంకా ఆ, ఆ, ఏదైతే ఇంటర్ ఇంకా మ- సీసీ కెమెరాస్. ఆ, ఇవన్నీ కూడా మనకి ఒక దాంతో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని మనం ల్యాన్ అంటాం. ఓకే. ఓకే బ్రో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాన్. వ్యాన్ అంటే ఇక్కడ మనం ఆపోజిట్ ఆపోజిట్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఏదైతే ఉన్నదో దాన్ని వైడ్ ఏరియా అదే వ్యాన్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి ఓకే. డెఫినేషన్ ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ నెట్వర్క్. ఇట్ విల్ కనెక్ట్ ఆల్ ద నెట్వర్క్ డివైసెస్ టుగెదర్ అక్రాస్ ద జియోగ్రఫికల్ లొకేషన్స్ ఆర్ యూనివర్స్ ఆర్ గ్లోబ్. ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఆ, ఒక ఏదన్నా ఒక బ్రాంచ్ ఏది బ్యాంక్ కానీ బ్యాంక్ వేరే మన ఇక్కడ బ్రాంచెస్ ఉంటాయి, తర్వాత వేరే కంట్రీస్ లో కూడా బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. ఓకే. సో వీటిలన్నిటిని కనెక్ట్ ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో ఒక వేరే లొకేషన్ నుంచి వేరే లొకేషన్ కి అది వైడ్ ఏరియా నెట్వర్క్ కింద తీసుకుంటాం అన్నమాట. ఓకే. మోస్ట్ ఆఫ్ ద అంటే ఎలా అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీస్ అవ్వచ్చు, లేదా అవుట్ ఆఫ్ ద సిటీస్ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ద స్టేట్స్ అవ్వచ్చు. ఓకే. వీటిని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఇక్కడ ఏంటంటే మనం ఈ వ్యాన్ ఇంటర్ఫేస్ ఈజ్ కాల్డ్ as ఇంటర్నెట్ ఇంటర్ఫేస్, ఎందుకంటే దీనికి కంపల్సరీగా ఇంటర్నెట్ ఉన్నది అవసరం ఉంటుంది. ఉమ్, తర్వాత ఈ ఆ, ఈ ల్యాన్ ఏదైతే ఉన్నదో సబ్సిటర్ యూనియన్ ఆఫ్ వ్యాన్ నెట్వర్క్ అనొచ్చు. అంటే ఈ వ్యాన్ నెట్వర్క్ ఏదైతే ఉన్నదో అదొక పార్టే కదా ఇది ల్యాన్ అన్నది, వ్యాన్ లో ఒక పార్ట్. అవునా? ఈ ల్యాన్ అన్నది ఓకే బ్రో. వ్యాన్ అంటే మనం ఏం చేసుకుంటున్నాం, డిఫరెంట్ లొకేషన్స్ లో కనెక్ట్ చేయడాన్ని వ్యాన్ కింద తీసుకుంటున్నాం, వైడ్ ఏరియా నెట్వర్క్ అని. అవునా? అదే సింగిల్ లొకేషన్ లో తీసుకునే దాన్ని మనం ల్యాన్ అంటున్నాం. ల్యాన్. ఇక్కడ ఏమవుతుంది, ఉమ్, ఒక సింగిల్ లొకేషన్ ని వేరే సింగిల్ లొకేషన్ తో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి వ్యాన్ అంటున్నాం. అవునా? వ్యాన్.
ఓకే. ఎస్ బ్రో. సో దీనికి ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీగా ఇంటర్నెట్ అన్నది కావాలి. ఓకే. ఓకే బ్రో. దీనికి విపిఎన్ అనేది మ్యాండేటరీగా బ్రో ఈ వ్యాన్ కి ఆర్ అవసరం లేదా? విపిఎన్ ఎప్పుడంటే విపిఎన్ మనం వేరే కంట్రీస్ కి కనెక్ట్ చేస్తాం చూడు, ఆ టైంలో విపిఎన్ అన్నది అవసరం అన్నమాట ఖచ్చితంగా. ఓకే. ఓకే బ్రో. అంటే వేరే సిటీస్ కనెక్ట్ చేసినప్పుడు కూడా యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే. బట్ మీకు వేరే కంట్రీస్ కి చేసినప్పుడు మాత్రం విపిఎన్ మాత్రం అవసరం వేరే కంట్రీస్ కి చేసుకున్నప్పుడు. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెట్రోపాలియన్ నెట్వర్క్. ఇది మెట్రోపాలియన్ నెట్వర్క్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ నెట్వర్క్. ఇట్ విల్ కనెక్ట్ మల్టిపుల్ నెట్వర్క్ డివైజెస్ టుగెదర్ యూజింగ్ ద మెట్రోపాలియన్ సిటీస్. ఏదైతే మనం మెట్రోపాలియన్ సిటీస్ ఉన్నాయో ఆ వాటి మధ్యన కనెక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం మెట్రోపాలియన్ నెట్వర్క్ అని అంటాం. ఓకే. లైక్ మనకి ముంబై, చెన్నై, బెంగళూరు, ఆ, ఇంకేమున్నాయి? ఢిల్లీ ఉంది, కోల్కతా, అహ్మదాబాద్, ఇండోర్. వీటిని కనెక్ట్ చేస్తున్నాం చూడు. వీటిని కనెక్ట్ చేసుకుంటే ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో వాటిని అక్కడ ఉన్న నెట్వర్క్ ని వేరే సిటీతో ఉన్న నెట్వర్క్ ని కనెక్ట్ చేసినప్పుడు మనం మెట్రోపాలిటన్ నెట్వర్క్ అంటాం. సో ఇక్కడ మనకి మెట్రోపాలిటన్ సిటీస్ రౌటర్స్ ఇస్ ద మ్యాండేటరీ డివైస్ అన్నమాట. రౌటర్స్ అన్నది మ్యాండేటరీ డివైస్ కింద వస్తుంది ఇక్కడ. సో LAN ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ వ్యాన్. ఇక్కడ మీకు అర్థమై ఉంటది ఇది. మేనేజ్ సబ్సెట్ ఆఫ్ వ్యాన్ అని ఎందుకన్నాము. ఇది డిఫరెంట్ కంట్రీస్ లేదా డిఫరెంట్ సిటీస్ ని కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ మాత్రమే కనెక్ట్ చేస్తున్నాం. అవును బ్రో. అందుకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి PAN, పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఇట్ విల్ కనెక్ట్ ద నెట్వర్క్ డివైజెస్ ఇన్ ద పర్సనల్ ఏరియా. అంటే మన హోమ్ అలా. ఓకే. మన హోమ్ లో అయితే ఏదైతే మన నెట్వర్క్ ఏదైతే ఉన్నదో అంటే మన ల్యాప్టాప్, తర్వాత మన ప్రింటర్, ఇంకా మన మొబైల్ కనెక్ట్ చేసుకుంటున్నాం. సో వీటిని మనం పర్సనల్ ఏదైతే ఉన్నాయో వీటిని కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటాం. అంటే సో ఇందులో మనకి మళ్ళీ టీవీ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. తర్వాత ఓకే. ఇంకేముంటాయి డివైజెస్ ఇందులో. ఇక్కడ మనం నెట్వర్క్ ఇంటర్నెట్ ని యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మన ఇష్టం. ఆ, ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ లో. ఓకే. సో అది ప్యాన్ అంటే. ఓకే. తర్వాత కేబుల్స్ మనకి RJ4 ఆర్ ఎథర్నెట్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్. ఈ చూపించడానికి అయితే తెలుసా? తెలుసు బ్రో. ఆ, ఆర్టికల్ అంటే ప్రజెంట్ యూజ్ చేస్తున్నది, అండ్ RJ45 ఆప్టికల్ ఓల్డ్ వర్షన్. ఆప్టికల్ ఫైబర్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, ఆప్టికల్ కేబుల్. ఎస్. సో ఇది. తర్వాత మనకి NIC కార్డ్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్.
ఇది దీంట్లో కేబుల్స్ లో ఓన్లీ అంటే 2 టైప్స్ ఏ ఉన్నాయా బ్రో స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే అంతగా ఐడియా లేదు నాకు ఈ కేబుల్స్ గురించి. ప్రస్తుతానికి మన ఆప్టికల్ కేబుల్ అనేది మోస్ట్ మనకి డేటా అన్నది ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట, ఆప్టికల్ కేబుల్ అన్నది. ఓకే బ్రో. తర్వాత ఇక్కడ ఎన్ఐసి కార్డ్ అంటే ఎన్ఐసి కార్డ్ can be used to enable or connect computers or the systems in the LAN connectivity or network using via an Ethernet interface. It will connect electrical signals into data signals. Okay. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆ, ఇది ఈ ఎన్ఐసి కార్డు దీని వర్క్ ఏంటంటే మనం ఎప్పుడైతే మన కంప్యూటర్ కి మనం ఎలక్ట్రికల్ ది కనెక్ట్ చేస్తాం కదా, ఎలక్ట్రికల్ దాన్ని ఏం చేస్తుంది ఆ, అంటే మనకి ఇక్కడ మనకి డేటా సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట, ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని. ఓకే. సో ఇది ఉండడం వల్ల మనం మన ఏదైతే ఉన్నదో మన ఇంటర్నెట్ వైఫై ఏదైతే ఉన్నదో అది పనిచేస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ల్యాప్టాప్స్ కి కానీ మా సిస్టమ్స్ కానీ కనెక్ట్ చేసినప్పుడు మన ఇక్కడ నీకు మొత్తం ఎలక్ట్రిసిటీ మీదే వర్క్ అవుతుంటది. ఈ సిటీ సిగ్నల్స్ ని అదేం చేస్తుంది అంటే డేటా సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసి మనకి డేటా కింద కన్వర్ట్ చేస్తూ ఉంటది. ఓకే. మన ఇక్కడ డిస్ప్లేలో చూసేదైనా తర్వాత మనకి ట్రాన్స్ఫర్ అయ్యేది, డేటా ట్రాన్స్ఫర్ అయ్యే దానికన్నా అవన్నీ మనకి ఈ ఎన్ఐసి కార్డ్ వల్లే అవుతూ ఉంటాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీడియా యాక్సెస్ కంట్రోల్. ఈ ఈ ఎన్ఐసి ఎవ్రీ ఎన్ఐసి కార్డ్ హ్యాస్ ఏ ఫిజికల్ ఇంటర్ఫేస్ ఆర్ ఈథర్నెట్ నెట్ ఇంటర్ఫేస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ మ్యాక్ అడ్రస్. దీనికి ఈ ఎన్ఐసి కార్డే మనకి ఇక్కడ దానికి ఒక ఐపీ అడ్రస్ కాదు, ఈ ఒక అడ్రస్ ఉంటది, అది 16 to 12 బిట్స్ లో ఉంటది అన్నమాట. ఓకే. సో ఆ, దాన్నే మనకి మ్యాక్ అడ్రస్ అని అంటారు. ఈ ఎన్ఐసి కట్టుకుంటే ఆ నెంబర్ ని మ్యాక్ అడ్రస్ అంటారు అన్నమాట. ఓకే. ఓకే బ్రో. సో ఇక్కడ ఒక సిస్టమ్ కి ఒకటే మ్యాక్ అడ్రస్ ఉండాలని కండిషన్ అయితే లేదు, ఎన్నన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎన్ఐసి కార్డు మనకి ఇక్కడ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎన్ఐసి కార్డుకి అది ఎన్నైనా ఉండొచ్చు కదా, ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ మనకి ఎన్నైనా ఉండొచ్చు. సో దానివల్ల మనకి మ్యాక్ అడ్రస్ అన్నది కూడా ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకి ఈ దేనికైనా సరే ఈ సీరియల్ నెంబర్ ని ప్రొవైడ్ చేసేది ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే ఒక్కొక్క డివైస్ కి ఇది సీరియల్ నెంబర్ ఇది అని చెప్పి గుర్తించడానికి మనకు సీరియల్ నెంబర్ అన్నది ఉంటది. ఎగ్జాంపుల్ ఫ్యాన్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు. ఓకే. ఓకే. సీరియల్ నెంబర్స్ అన్నవి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే న్యూమరికల్ అడ్రస్ ఆర్
ఇది assign or it a label assigned to each and every system is connected in the network. అంటే ఆ న్యూమరికల్ నెంబరు మన నెట్వర్క్ లో ఏ డివైస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో దానికి ప్రతి ఒక్క దానికి అసైన్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి మనకి IPv4, IPv6. ఓకే, IPv4 వచ్చేసి 32 బిట్, IPv6 వచ్చేసి 128 బిట్. ఓకే, ఓకే. మనం ఇక్కడ కమాండ్ లైన్ ఏది కమాండ్ లైన్ లో మన యొక్క IP అడ్రస్ ఏంటి అని ఆ, చూడడానికి యూజ్ చేసే కమాండ్స్ మాట ఇవి. ఓకే, ఈ రెండు. ఓకేనా? ఓకే. ఓకే. సో ఈ కమాండ్ గురించి అయ్యి రేపు చెప్తాను. ఆ, తర్వాత ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఈ ఆటోమేటిక్ గా మనకి ఆల్రెడీ అసైన్ అయి ఉంటాయి, ఒక IP అడ్రస్లు ఉన్నాయి. ఓకే, దాన్ని నువ్వేమన్నా మార్చి IP అడ్రస్ మార్చుకోవాలి అని అంటే కనుక ఈ ఈ ఈ పాత్ ఫాలో అయ్యి అక్కడ నువ్వు మార్చుకోవచ్చు. అంటే అసైన్ చేయొచ్చు అన్నమాట. ఈ IP అడ్రస్ దీనికి అని చెప్పి అసైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి ఒక్కొక్క సిస్టమ్ కి నువ్వు మాన్యువల్ గా అసైన్ చేయాలి అని అంటే ఈ ఈ పాత్ ఫాలో అయ్యి అసైన్ చేస్తావు. కానీ నువ్వు ఎక్కడో దుక్కున రాంగ్ స్టెప్ వేస్తావు, ఎందుకంటే అసైన్ చేసిన నెంబరే మళ్ళీ వేరే దానికి అసైన్ చేసేసావు అనుకో, అక్కడ మనకి నెట్వర్క్ లో ట్రబుల్ అన్నది క్రియేట్ అవుతుంది. సో ఆ ట్రబుల్ అన్నది క్రియేట్ అవ్వకుండా ఉండడానికి మనం DHCP సర్వర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం DHCP సర్వర్ గురించి. ఓకే, అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది డోరా ప్రాసెస్ ని యూజ్ చేసి మనకి అది IP అడ్రస్ అన్నది అసైన్ చేస్తుంది నెట్వర్క్ లో ఉన్న డివైస్లు అన్నట్లకి. ఓకే. ఓకే. ఓకే, ఇక్కడతో అర్థం. నీకు ఇంకా ఎక్కువ చెప్పేసిన మైండ్ లో ఒకేసారి చెప్పేసిన ఇది ఎక్కువ ఏమీ. సరిపోతాయి బ్రో. సరే, రేపు ఒకసారి నాకు గుర్తు చెయ్యి. అంటే ఇది ఆపేస్తా. గుర్తొచ్చు.